వెల్కమ్ టు డాట్ న్యూస్. నేను ప్రియాంక. రసవత్తరంగా మారిన ఏపీ పాలిటిక్స్ ప్రెజెంట్ ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాయి. నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. అయితే ఆయన బీజేపీతో పొత్తు కోసమే వెళ్లినట్లు సమాచారం. ఇవాళ బీజేపీ అధిష్టానం పవన్ ను ఢిల్లీకి రమ్మని కబురు పెట్టింది. ఇదిలా ఉంటే మరోవైపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ సాయంత్రం నుంచి 2 రోజులు ఢిల్లీ పర్యటన ఖాయమైనట్లు తెలుస్తోంది. ఇవాళ రాత్రికి జన్పత్ నివాసంలో బస చేసి శుక్రవారం ప్రధాని మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ప్రధానితో సీఎం జగన్ చర్చించనున్నట్లు సమాచారం. కాగా మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలతో భేటీ అయిన మర్నాడే సీఎం జగన్ ఢిల్లీకి వెళ్తుండడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. అయితే ఢిల్లీ పర్యటనకు వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు నిన్న అమిత్ షా, జేపీ నడ్డాలతో భేటీ అయ్యారు. పర్యటనను ముగించుకుని చంద్రబాబు హైదరాబాద్కు బయలుదేరగా సాయంత్రం సీఎం జగన్ ఢిల్లీకి పయనం కానున్నారు. ఇటు ఢిల్లీ వేదికగా ఏపీలో పొత్తులపైన కీలక మంత్రాంగం జరుగుతోంది. ప్రస్తుతం టీడీపీతో బీజేపీ పొత్తు ఖాయంగా కనిపిస్తోంది. 2014 పొత్తులు ఏపీలో రిపీట్ అవుతున్నాయి. జగన్ ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీకి వెళ్తున్నారు. ఏపీలోని రాజకీయ పరిస్థితులు, టీడీపీతో జరుగుతున్న సీట్ల సర్దుబాటుపై చర్చించనున్నారని సమాచారం. ఎన్డీఏ కూటమిలో టీడీపీని చేర్చేలా 1.5 ఏళ్ల నుంచి ప్రయత్నిస్తున్నారు పవన్. టీడీపీ ఎన్డీఏలో చేరడం పైన చంద్రబాబు దాదాపు నిర్ణయం తీసుకున్నారు. 2019 ఎన్నికల తర్వాత ఇప్పటి వరకు కేంద్రంలో అవసరమైన సందర్భాల్లో పార్లమెంటులో బీజేపీకి వైసీపీ మద్దతు ఇస్తూ వచ్చింది. ఇక ఇప్పుడు 2024 ఎన్నికల్లో 400 సీట్లు లక్ష్యంగా బీజేపీ పాత మిత్రులను తిరిగి కలుపుకుపోయేలా వ్యూహం అమలు చేస్తోందనే చెప్పుకోవాలి. అందులో భాగంగా టీడీపీని తిరిగి ఎన్డీఏలో చేర్చుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. చంద్రబాబు, పవన్ బీజేపీతో పొత్తు కోసం వెళ్తే సీఎం జగన్ మాత్రం రాష్ట్ర అభివృద్ధి, ఏపీకి రావాల్సిన నిధులపై ఢిల్లీ పెద్దలతో చర్చించడానికే వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏపీలో ఎన్నికల సమర సంఘం పూరించిన సీఎం జగన్ ఇప్పుడు ఎన్నికల వేళ ఢిల్లీ పర్యటన రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది. ఏది ఏమైనప్పటికీ ఢిల్లీలో ఏపీ రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.